ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా చింతగుఫ పిఎస్ పరిధిలోని కరిగుండం అడవులు ఒక్కసారిగా దద్దరిల్లాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ లో డిఆర్జీ భద్రతా బలగాలు పాల్గొన్నాయి. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎన్కౌంటర్ ఘటనకు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా చింతగుఫ పిఎస్ పరిధిలో కరిగుండం అడవులు ఒక్కసారిగా దద్దరిల్లాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ లో డిఆర్జీ భద్రతా బలగాలు పాల్గొన్నాయి. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎన్కౌంటర్ ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా చింతగుఫ పిఎస్ పరిధిలోని కరిగుండం అడవులు ఒక్కసారిగా దద్దరిల్లాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఖమ్మం నుంచి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ అయితే మరోసారి చోటు చేసుకుంది. ముగ్గురు మావోయిస్టు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు ఆయుధాలు కూడా మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు, అలాగే ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కరిగుండం అడవుల్లో కొనసాగుతున్న భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ లో డిఆర్జీ మరియు భద్రతా బలగాలు, అలాగే బెటాలియన్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొంది. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా దండకారణ్యం అంతా కూడా పోలీసులు అయితే చుట్టుముట్టారు. డిఆర్జీ టీమ్స్ కావచ్చు, అలాగే బెటాలియన్ టీమ్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఎన్కౌంటర్ ని జిల్లా ఎస్పీగా ఉన్న కిరణ్ చౌహాన్ కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముగ్గురు నక్సలైట్లు మరణించినట్టుగా తెలుస్తుంది. వీరిని ఇంకా అధికారికంగా అయితే పోలీసులు ధృవీకరించలేదు. రెండు వైపుల నుంచి కూడా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. బెజ్జీ మరియు చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బెజ్జీ మరియు చింతగుఫ ప్రాంత అడవుల్లో పెద్ద సంఖ్యలో కూడా నక్సలైట్లు ఉన్నట్టుగా పోలీసులకు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా అక్కడికి వెళ్లిన పరిస్థితిలో అటు పోలీసులకు ఇటు మావోయిస్టులకు ఎదురుకాల్పులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికిరణ్.